నాకు నమ్మకం ఉంది ఈ పని చేయించింది పుష్కర్ జైలుకి వెళ్ళటం మిస్టర్ మాలినే చేయించాడని. మీకు నా మీద కదా కోపం. మిమ్మల్ని మోసం చేసింది నేను. ఏమైనా చేయాలనుకుంటే నన్నేమైనా చెయ్యండి, కానీ అమాయకుడైన పుష్కర్ని ఎందుకు శిక్షించాలనుకుంటున్నారు? ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే. నువ్వు చూస్తూ ఉండు, పుష్కర్ని ప్రపంచంలో ఎక్కడ ప్రశాంతంగా బ్రతకలేదు. కంప్లైంట్ వాపస్ తీసుకోవడానికి ఒప్పుకోలేదు, కానీ ఆ సిచ్యువేషన్లో మాత్రం ఆయన ఆ అమ్మాయి పేరు మాత్రం చెప్పారు. ఆ అమ్మాయి పేరు శీతల్ సేన్, మిసెస్ మాలియా. అంటే శీతల్ సేన్ చేత ఈ పని చేయించింది రంజిత్ జిజ్ఞాస ఆంటీయా? తను ఈ హోటల్ వదిలి వెళ్ళిపోకముందే తన్ని కలవాలి. ఈ పెళ్లి హడావుల్లో శీతల్ సేన్ ఎవరో నేనెలా తెలుసుకోను? Yes? మీకు తెలియదా మేడం, ఇలాంటి వాళ్ళు రాత్రిపూట 5 స్టార్ హోటల్స్కి ఎందుకు వస్తారో? నాకు ఈ హోటల్తో ఉన్న సంబంధం ఏమిటో నీకు తెలుసా? మనిద్దరి మధ్య పెద్ద తేడా ఏమీ లేదు మిస్ వాణి దీక్షిత్. డబ్బు సంపాదన కోసం మగాళ్ళకి వలవేస్తుంటాను, కానీ మిస్టర్ మాల్యా ఎంతో తెలివిగా నిన్ను శాశ్వతంగా కొనుక్కున్నాడు. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీ కొరియర్ వచ్చేసింది. వస్తాను, వెళ్ళు. తను వెళ్ళిపోయిందనుకుంటాను. శీతల్ సేన్ ఎవరో తెలుసుకున్నాను. కానీ మామ్, శీతల్ సేన్ ఇప్పటికే 4 సార్లు ఫోన్ చేసింది. తను కానీ పుష్కర్ మీద కేసు వాపస్ తీసుకుందంటే పుష్కర్ మంచివాడనే ముద్ర మళ్ళీ పడిపోతుంది. కానీ అది నోరు మూయడానికి మనం 40 లక్షలు ఎక్కడి నుంచి తెస్తాం? అమ్మా, నేను తర్వాత మాట్లాడతాను. అంటే దీనంతటికీ కారణం మీరేనన్నమాట. కానీ పుష్కర్ మీకు ఎంతో ద్రోహం చేశాడు. దాన్ని చూస్తూ మేము చేతులు ముడుచుకొని కూర్చోలేం కదా. అందుకని నువ్వు పుష్కర్ని రేప్ కేసులో ఇరికిస్తావా? అంకుల్, జీవితంలో మొట్టమొదటిసారి నా కుటుంబ సభ్యుల్ని తలుచుకొని ఎంతో సంతోషంగా ఉంది. సో ఇదంతా మీరు నా కోసమే చేశారన్నమాట. గుడ్. కానీ ఒక్క విషయం చెప్పు, అదే నువ్వు ఈ కేసు గురించి ఫోన్లో డిస్కస్ చేస్తున్నావు కదా, అసలు ఈ కేసులో వచ్చిన ప్రాబ్లం ఏంటి?
పుష్కర్ని జైల్లో పెట్టించడానికి ఒక అమ్మాయిని పిలిపించాం. ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుంది. తను నోరు మూసుకోవడానికి 40 లక్షల రూపాయలు అడుగుతోంది. లేదంటే తను పోలీసుల దగ్గరికి వెళ్ళి నిజం చెప్తానని బెదిరిస్తోంది. నువ్వు డబ్బు గురించి ఆలోచించకు. 40 లక్షలు కాదు, ₹1,00,00,000 కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నేను తన్ని కలవాలి. తనొచ్చి మిమ్మల్ని కలిసే ఏర్పాటు నేను చేస్తాను. ఖచ్చితంగా పిలిపిస్తాను. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే, ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే, ఇది అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే, గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే, దెబ్బలెన్ని తిన్నగాని మనసు మాత్రం మారదులే, ఒక పరి మగువా చూడగనే కలిగే వ్యధతను ఎరుగదులే, అనుదినము ఇక తప్పించే యువకుల మనసులు తెలియవులే. కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే, ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే. వెన్నెల అనుభవించేదెవ్వరులే, కన్నుల అనుమతి పొంది ప్రేమ చెంతకు చేరదులే, దూరాన కనబడు వెలుగు దారికే చెందదులే, మెరుపుల వెలుగును పట్టగా విడుగురు పురుగుకి తెలియదులే, కళ్ళు నీకు సొంతమట, కడగళ్ళు నాకు సొంతమట, అల కడలి దాటగనే నురుగులిక ఒడ్డుకు సొంతమట, కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే, ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే, చేతుల సంద్రాన్ని మూయలేవులే, ఒక పరి మగువా చూడగనే కలిగే వ్యధతను ఎరుగదులే, అనుదినము ఇక తప్పించే యువకుల మనసులు తెలియవులే, కన్నుల భాషలు కన్నుల భాషలు తెలియవులే, కన్నెల మనసులు ఎరుగములే, ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే, చేతులు సంద్రాన్ని మూయలేవులే, గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే, దెబ్బలెన్ని తిన్నగాని మనసు మాత్రం మారదులే. మాటరాని మౌనమిది, మౌన వినగానమిది, మాటరాని మౌనమిది, మౌన వినగానమిది, గానమిది నీ ధ్యానమిది, ధ్యానములో నా మాలియా గారు ఫైల్ మర్చిపోయారే.